దిశ పేపర్కి వస్తే ఫస్ట్గా కేసీఆర్ ఫెయిల్ బీఆర్ఎస్కు ముందుకు తీసుకెళ్లడంలో విఫలం. ఇంట బయట ఏం జరిగినా స్పందించని అధినేత. అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలపై స్పందించరు. ఖైదా విసుడు ఫుల్ స్టాప్ పెట్టడంలోనూ మౌనమే. సో ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన. ఈ రకంగాను కేసీఆర్కు క్యాడర్ నుంచి ఎదురవుతున్న నిరసన. సో ఇట్లా ఈ విధంగా అంటే ప్రతిసారి అంటే ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీలు ఏం జరిగినా సరే కేసీఆర్ మౌనం పాటిస్తున్నారు కాబట్టి సో కేసీఆర్ ఫెయిల్ అని చెప్పేసి ఒక వార్త ప్రచురించింది అనమాట. సొంత పార్టీలో సమస్యలున్నా పట్టించుకొని గులాబీ బాస్. సో రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో గండిగా ఉన్న పేరున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు ప్రజా సమస్యలపై ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన పట్టించుకోకపోవడమే ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కనీసం నోరు కూడా విప్పట్లేదనే విమర్శలు మొదటి నుంచి బీఆర్ఎస్ కేసీఆర్ వెంటాడుతున్నాయి. ఇక అసెంబ్లీకి మొక్కుబడిగా వస్తారని, వచ్చిన చర్చలో పాల్గొన్నారని అపవాదం కూడా ఆయనపై ఉన్నది. ఇక సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సైతం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారని, అందుకే కూతురికైతే ధిక్కార స్వరంతో వినిపిస్తున్నారనే చర్చ కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇట్లాంటి ఏదైనా సరే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష ప్రధాన పార్టీ నేతగా ఉన్న ఆయన సో ఇటు అసెంబ్లీకి రారు అని చెప్పేసి ఒకవైపు వాదన వినిపిస్తూ ఉన్నారు, ఇంకోవైపు ఏమో ప్రజల సమస్యలపైన కొట్లాడతలేరని, ఇంకా తన సొంత పార్టీలో జరుగుతున్న లొల్లులు, తన సొంత పార్టీలో జరుగుతున్న వైరుధ్యాలు, తన సొంత పార్టీలో జరుగుతున్న అసమానతలు ఇవన్నిటిపైన కూడా మాట్లాడరు, ఇంకా అతను బయటకు వచ్చి కూడా మాట్లాడరు అని చెప్పేసి ఈ విధంగా కేసీఆర్ కంప్లీట్గా ఫెయిల్. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం పోయినాక ఒక లెక్క అని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఆగమవుతున్నది అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇక ఫామ్ హౌస్లోనే మకాం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరైనా లీడర్ క్యాడర్ నిత్యం అందుబాటులో ఉండటం సహజం. అందులో ప్రతిపక్ష నేత పదవిలో ఉంటే ఇంకా బిజీగా ఉంటారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఉంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఒకసారి డీటెయిల్గా వద్దాం. కానీ కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష పార్టీ నేత అంటే అటు ఇటు తిరగాలి, చాలా వరకు సమస్యలు ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి కొట్లాడితే మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అనుకుంటారు, ఎందుకంటే బీజేపీకి స్కోప్ లేదు, ఇంక ఇతర పార్టీకి కూడా స్కోప్ లేదు కాబట్టి ఛాన్స్ ఉంది. కానీ బయటకు రాకుండా మాట్లాడడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏడున్నది ఇక నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు ఏదో ఒక పనిలో కావచ్చు బిజీగా ఉంటారు. అందుకే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన నిత్య ప్రజల్లో ఉంటూ మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారి మధ్యనే కనిపించారు. కానీ కేసీఆర్ మాత్రం అధికారం పోయిన తర్వాత నుంచి ప్రజలకు అందుబాటులో లేరని, కేవలం ఫామ్ హౌస్లోనే ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక ప్రతిపక్షంగా నేతగా ఉన్న ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలు ఇప్పటి వరకు పాల్గొనలేదు. నామకే వాస్తే ఉన్నట్లు కేవలం 2 సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. అలాగే అపోజిషన్ లీడర్గా రాజ్భవన్లో జరిగే ఏ కార్యక్రమంలోనూ గులాబీ అధినేత అటెండ్ అవ్వలేదు. సో ఈ విధంగా అంటే కంప్లీట్గా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేరు. ఇంకా ప్రతిపక్ష నేతగా ఉన్న అతని విధులు కూడా నిర్వహించలేని పరిస్థితి. ఇటు ఎంతసేపు ఆయన ఫామ్ హౌస్ ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్లో ఉన్నదని చెప్పి చాలా పెద్ద విమర్శ కూడా ఉంది. అండ్ ఇటు వీళ్ళతో కాకుండా ఎమ్మెల్యేలకు కూడా దూరం. ఎందుకంటే కవిత రాసిన లెటర్లు కూడా మనం చూసుకోవచ్చు. నానా మీరు ఇంకా పార్టీలో క్యాడర్తో కావచ్చు, మన పార్టీ బలోపేతం కావడానికి యూజ్ అయిన వాళ్ళందరితో కూడా ఎవరితో కానీ మీరు టచ్లో లేరు అని చెప్పేసి, ఎవరితో కూడా కలవలేరు, మిమ్మల్ని కలవాలంటే చాలా వరకు అపాయింట్మెంట్లు అవి తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఈ విధంగా తన వ్యాఖ్యలు కూడా వేసారు లెటర్లో. సో అది కూడా ఎమ్మెల్యేలకు కూడా దూరం. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ పట్టించుకోవడం వల్లే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే టాక్ కూడా ఉన్నది. నిజానికి ఆయన కాస్త టైం తీసుకొని పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేసి ఉంటే కొందరైనా అందులోనే కొనసాగే వారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక పార్టీ లీడర్లతో రెగ్యులర్గా సమావేశాలు పెట్టేందుకు కేసీఆర్ ఇంట్రెస్ట్గా ఉండరని ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం సీనియర్ లీడర్లైనా టైం ఇచ్చి వారికి దిశానిర్దేశం చేసి ఉంటే పరిస్థితులు మరోలో ఉండేవని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా కలవలేరు ఎవరిని, ఇటు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నా కూడా కలుస్తలేరు. సో కూతురిని కట్టడి చేయలేకపోయారు అని చెప్పి చాలా పెద్ద టాపిక్. 25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానంలో చాలామంది కేసీఆర్ను విభేదించి బయటకు వచ్చారు. అందులో కొందరిని బలవంతంగా సాగదంపేందుకు పరిస్థితులు సృష్టించారనే విమర్శలు ఉండగా, ఇంకొందరు ఓపెన్గా కేసీఆర్ పైన విమర్శలు చేసి బయటకు వచ్చారు. అయితే తనకు ఇష్టం లేని లీడర్ని ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో సరిగ్గా అంచనా వేసిన తర్వాత కేసీఆర్ డిసిషన్ తీసుకునే వారనే టాక్ కూడా ఉంది. అయితే కొన్నిసార్లు అవి వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సొంత కూతురు ఖైదా పార్టీ పనితీరుపై బహిరంగంగా ప్రశ్నించే వరకు ఎందుకు వచ్చింది? దీనికి ఆయన ముందుగానే గ్రహించారా? ఒకవేళ తెలిసినా పట్టించుకోలేదా అనే ప్రశ్నలు కూడా ఇప్పటికీ పొలిటికల్లో చక్కర్లు ముడుతున్నాయి. ఇక ఖైదా బయటికి వెళ్ళి పార్టీపై విమర్శలు చేసే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కేసీఆర్కు తెలుసు. అందుకోసం
వారించడమే లేదా బుజ్జగించడమే వంటి పనులు కూడా ఎందుకు చేయలేదు? ఒకవేళ ఆ ప్రయత్నాలు చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో చూసుకుని ఎవరిని ఎప్పుడు ఉంచుకోవాలి, ఎవరిని ఎప్పుడు పక్కన పెట్టాలి, ఎవరిని ఏ విధంగా పార్టీలో నుంచి వెళ్ళగొట్టాలి, ఎవరిని ఏ విధంగా తీసేయాలని చెప్పి చాలా ప్రకటనగా చాలా స్ట్రాటజికల్గా ఉంటారు అని చెప్పేసి ఒక పేరుంది. అలాంటిది తన సొంత కూతుర్నే కట్టడి చేయలేకపోయారా? తన సొంత కూతురుతో మాట్లాడలేకపోయారా? ఎందుకంటే తను ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే సొంత పార్టీలో నిలదొక్కలేని నువ్వు బయటకు వచ్చి ఏం చేస్తావని చెప్పి ఆమెను అడుగుతారు. అని అలాగే 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారని చెప్పి ప్రతి అడుగున అడుగుతున్న పరిస్థితి. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా నడుస్తుంది. ఒక్కసారిగా ఈ లేఖ వల్ల హాట్ టాపిక్ మారింది. రైట్గా చూడండి, నాన్నకు అపాయింట్మెంట్, కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, తండ్రి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, సోదరి తీరుపై కేటీఆర్ స్వీట్ వార్నింగ్. సో ఇట్లా ఈ విధంగా అంటే కవిత మొన్న ఎయిర్పోర్ట్ తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాన్నని పోయి కలిసి వాళ్ళతో మాట్లాడే సంప్రదింపులు ఉంటాయని చెప్పేసి ఒకవైపు నుంచి వాదన వినిపించింది. కానీ ఏం కలవలేదు. సో నిన్న వెళ్ళి యథావిధిగా డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళిపోయారు. తన ఇంటికి వెళ్ళి నార్మల్గా తన డైలీ కార్యకలాపాలలో బిజీగా ఉండిపోయారు. సో అట్లా కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్. బీఆర్ఎస్ నేత కేసీఆర్ అపాయింట్మెంట్ ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితకు దొరకడం లేదా పార్టీలోని సమస్యలు నేరుగా వెళ్ళి తండ్రితో మాట్లాడలేదని పరిస్థితి ఎందుకు వచ్చింది? నేరుగా వెళ్ళి మాట్లాడే వీలు లేక లెటర్ రాసే పరిస్థితి వచ్చిందా? ఆమె సొంత ఎజెండానే ఆమె కొంపముంచిందా? అధినేత కేసీఆర్ కూతురు కవిత మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవునని సమాధానాలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ భవన్ వేదికగాను నేతలు కార్యకర్తల మధ్య ఇద్దరు డిస్కషన్ జరగడం కనిపించింది. సో ఇట్లా ఈ విధంగా అంటే ఆ నేతల వాళ్ళ మధ్యలో వైరుధ్యం ఎందుకు పెరిగింది, వాళ్ళ మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక ఫోన్ కాల్ దూరం కావచ్చు, డైరెక్ట్ ఇంటికి అంత సొంత కూతురు కాబట్టి, సొంత తండ్రే కాబట్టి, సో డైరెక్ట్ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటిది ఈ విధంగా అంటే ఎంత ఇక్కడ నుంచి ఎక్కడో ఢిల్లీలో కావచ్చు, ఇంకో దగ్గర ఉంటే మనం లెటర్లు రాస్తాము మన ఇంట్లో. ఇక్కడ పక్క గల్లీలే గట్టిగా కొడితే ఒక 10 నిమిషాలు అర్ధగంట కాదు వాళ్ళకి పోవాలనుకుంటే. సో అలాంటి పరిస్థితుల్లో ఇలా లేదు, బహిరంగంగా లెటర్, బహిరంగంగా అంటే వ్యక్తి పర్సనల్గా రాసి కానీ ఆ లెటర్ బహిర్గతమైంది. సో బయటకు వచ్చిన పరిస్థితి. సో ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా వరకు పార్టీ నాయకుల్లో కూడా ఇప్పుడు పెద్ద క్యాడర్లో కన్ఫ్యూజన్. ఎందుకంటే ఒక పక్క హరీష్ రావు పక్కన ఉండాలా, కేటీఆర్ పక్కన ఉండాలా, కవిత పక్కన ఉండాలా, లేకపోతే కేసీఆర్ దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలని చెప్పి క్యాడర్ కూడా చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఎందుకంటే ఎవరికి సపోర్ట్గా మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చాలా టెన్షన్లో ఉన్నారు పరిస్థితి. సో తండ్రితో ఒక్కసారి మాత్రమే కవిత భేటీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయిన కవిత జైలు నుంచి శిక్ష అనుభవించి రిలీజ్ అయ్యాక కేవలం ఒక్కసారి మాత్రమే తండ్రిని కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇటీవల పార్టీ రజతోత్సవం నేపథ్యంలో మహిళా నేతలు నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అంతే తప్పితే వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ కూడా జరగలేదు. సో అది వాస్తవంగా కవిత వచ్చిన తర్వాత 2 సార్లు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి అంటే పర్సనల్గా డైరెక్ట్ కలిసారు, ఇంకోసారి మన రజతోత్సవ సభ సందర్భంగా కలిసిన పరిస్థితి. అసలు కంప్లీట్గా కలవని పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య. అంటే అధికారం పోయినాక తర్వాత 18 నెలలు అవుతుంది. సో 18 నెలలు 2 సార్లు కలిసి, సొంత తండ్రితో 2 సార్లు కలిసిందంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక ఎప్పటి నుంచి చేడిందంటే అప్పటి నుంచి చేడిందా అని చెప్పేసి కవిత జైలు నుంచి బయటకు వచ్చాక చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రజలకు వచ్చారు. అయితే ఆమె ప్రజలకు సొంత ఎజెండాతోనే వెళ్లారు. కేవలం కవిత జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపైన బీసీ సంఘాల నాయకులతో కలిసి పోరాడారు. మహిళలకు ఇచ్చిన హామీలపైన, ప్రభుత్వం పట్టించుకునే సమస్యలపైన నిరసనలు తెలిపారు. ఇక కవిత తీరు కేసీఆర్ కోపం తెప్పించిందని సమాచారం. అప్పటి నుంచే కవితపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారంటూ సమాచారం. ఎందుకంటే కవిత అటు జైలుకి వెళ్ళిన తర్వాత TR జైలు పోయి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకొని దాని తర్వాత సో ప్రతి ఏ పార్టీ ఏ మీటింగ్ అయినా సరే జాగృతి పేరుతో నిర్వహించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ విధంగా అంటే తన సొంతంగా సొంత ఆలోచనతో సొంత విజన్తోనే బయటకు వచ్చిరు అని చెప్పేసి సో అందుకనే ఈ విధంగా కోపంగా కేసీఆర్ ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు జరుగుతూ ఉన్నాయి. ఇక అన్న స్వీట్ వార్నింగ్. ఇదిలా ఉండగా శనివారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కోవట్లపై ఆయన స్పందించారు. కోవట్లు ఉన్నారని చెబుతున్నారని చెల్లి కవితకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఈ విధంగా ఇక ఇష్టం వచ్చినట్టుగా మనం రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక వాళ్ళు ఏమన్నారు, ఏ స్వీట్ వార్నింగ్ అన్నదో తెలియదు. అయితే నిన్న కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సో మా పార్టీలోనే కొంతమంది కోవట్లు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా తను వ్యాఖ్యలు చేశారు.